హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. నేను ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పా కదండి, మా కాలనీలో అమ్మవారు నిలబెట్టారు అని. అలా దేవి శరన్నవరాత్రిలో భాగంగా 2వ రోజు మా కాలనీలో జరిగే ప్రోగ్రామ్స్ గురించి ఈ వీడియోలో చెప్తానండి. నేను ఈ రోజు ఈ వీడియోలో తమలపాకుల మాల తయారు చేయడానికి చూపిస్తాను. ఈ తమలపాకుల మాలను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి, వీటికి ఎన్ని తమలపాకులు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా ఈ తమలపాకుల మాల కోసము తమలపాకులన్నీ మంచివి చెడ్డవన్నీ తీసేసుకొని వేరు చేసుకున్నామండి. ఖరాబ్ అయినవన్నీ తీసేసుకున్నాము. హోల్స్ పడ్డాయి, మచ్చలు పడ్డాయి, ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఉన్న వాటిని మాత్రము శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకొని తొడిమలు తీసేసి పెట్టుకున్నామండి అందరం కలిసి. ఈ తమలపాకుల మాల 3 కానీ 5 కానీ 9 కానీ 11, 21 ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అండి. మన ఆకులను బట్టి మన ఈ మాల తయారు చేసుకోవచ్చు. అమ్మవారికి తమలపాకుల మాల కట్టడానికి మా కాలనీ నుండి జ్యోతి గారు తమలపాకులు తెప్పించారండి. ఈ తమలపాకుల మాల నవరాత్రి 2వ రోజు కడదామని కూర్చున్నాము అందరం కలిసి. నవరాత్రి వేడుకలలో తమలపాకులతో అలంకరించడం వలన ఇదొక సాంప్రదాయ పద్ధతిగా వస్తుంది. అమ్మవారిని తమలపాకులతో పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని, కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. దుర్గాదేవికి తమలపాకులను సమర్పించడం వలన సంపద, ఆనందం, శ్రేయస్సు, వృద్ధికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. తమలపాకులకు ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని, అవి దేవతను సంతోషపరుస్తాయని, వారి ఆశీర్వాదాలను ఆకర్షిస్తాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఈ తమలపాకుల మాలని ఆంజనేయ స్వామికి ఎక్కువగా కడదామండి, మనము ఇస్తుంటాము. దుర్గాదేవి పూజలలో కూడా తమలపాకుల మాలను సమర్పించేందుకు చాలామంది ఇష్టం చూపిస్తారండి. ఈ అమ్మవారికి తమలపాకుల మాల చేసేందుకు ప్రత్యేక రోజులు ఏమీ లేకపోయినా మన ఇష్టాన్ని బట్టి సమర్పించవచ్చు. నేనైతే ఈ తమలపాకు మాలను ఎన్నో రకాలుగా చూసా కదండి. మా ఫ్రెండ్ జ్యోతి గారు మాత్రం వెరైటీగా చెప్పారు. మాకు కొంచెము తమలపాకును శుభ్రం చేసేసి కాడ తీసేసి దాన్ని సేమ్ సమోసా లాగా ఫోల్డ్ చేసి దాన్ని మాలలాగా కట్టాలని చెప్పారు. మేము అది ట్రై చేసాము, కానీ కొంతమందికి ఆ ఫోల్డింగ్ మంచిగా రాలేదు, కొంతమందికి వచ్చింది. అలా ఒకళ్ళు అందిస్తుంటే, ఒకళ్ళు తుడుస్తుంటే, ఒకళ్ళు కడుతుంటే ఎట్లో అలా అమ్మవారికి మాత్రం తమలపాకుల మాలని మేము రెడీ చేసేసాము మేమందరం కలిసి. మధ్య మధ్యలో గ్రీన్ కదా తమలపాకులని, మధ్య మధ్యలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వేసి బాగుంటుంది కదా అని తమలపాకులు, ఎల్లో కలర్ ఫ్లవర్స్ 2 వేసేసి మాల కడుతున్నాము మేమందరం కలిసి. అలా అందరం కలిసి అమ్మవారికి తమలపాకు మాల అయితే సిద్ధం చేసేసామండి అందరం కలిసి. ఇక సెకండ్ డే నాడు ఈవినింగ్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి నేను ఈ రెడ్ శారీ కట్టుకుందామని తీసానండి. ఈ రెడ్ శారీ గురించి చెప్పాలంటే ఇది కాశీలో తీసుకున్నామండి, బెనారస్. కాశీలో బెనారస్ శారీస్ చాలా ఫేమస్ కదా. నాకు బెనారస్ శారీస్ అంటే చాలా ఇష్టం. అందువల్ల ఇవి కాశీలోనే బెనారస్ శారీస్ మొత్తం ఆల్మోస్ట్ అక్కడ ఉన్న మోడల్స్ అన్ని తెప్పించేసుకున్నాను నేను ఒకసారి. ఈ శారీ చాలా హెవీగా ఉందండి, కాబట్టి బ్లౌజ్ మాత్రం చాలా సింపుల్గా చేద్దామని వాళ్ళు ఓన్లీ నెక్ లైన్ ఇచ్చేసి హ్యాండ్స్ మాత్రము చిన్న సన్న లైన్స్ తోటి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ సన్నగా ఇప్పించానండి. వర్క్ మాత్రము ఇక్కడ మాకు పాల్వంచిలో ఉండే సుజాత గారు చేశారండి, శారదా మగ్గం వర్క్స్. తను ఏ మోడల్ అంటే ఆ మోడల్ స్టిచ్ చేసి ఇస్తారండి, చాలా బాగా వర్క్ చేస్తారు. నేను ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులు తన వర్క్ దగ్గరే వర్క్ చేపిస్తానండి. ఇక ఈవినింగ్ వచ్చానండి, ఈ బెనారస్ శారీస్ని నేను మరాఠీ స్టైల్లో కట్టించానండి. ఈ శారీని నాకు బిందు కట్టిందండి. ఇంటికి వచ్చి తనే మేకప్ చేసింది. హెయిర్ స్టైలు, శారీ డ్రేపింగ్, ఫేస్ మేకప్ అన్ని తనే చేసిందండి నాకు. దేవి శరన్నవరాత్రిలో భాగంగా 2వ రోజు ఈవినింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్తా అన్నా కదా మీకు ఈ వీడియోలో. ఈ సెకండ్ డే ఈవినింగ్ నాడు కొంతమంది కలిపి గర్బా ప్రాక్టీస్ చేశారండి మా కాలనీలో. కొంతమంది ఒక 10-15 మెంబర్స్ కలిపి ఒక 10 days నుంచి గర్బా ప్రాక్టీస్ చేశారు. నేను పోయిన సంవత్సరం గర్బా చేశానండి, కానీ ఈ ఇయర్ గర్బా వద్దని, సరే దేవి నవరాత్రులు కదా అమ్మవారి సాంగ్లు ఏమైనా చేద్దామని మనసులో ఉండే. అమ్మవారి సాంగ్స్ ఏం చేయాలా అని మనసులో వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ ఏంటంటే ఐగిరి నందిని. అలా అమ్మవారి పాటలకు సాంగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఐగిరి నందిని ఫస్ట్ గుర్తొచ్చిన సాంగ్ అండి నాకు. తర్వాత సెకండ్ సాంగ్ వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాంబికే
ఆ సాంగ్ గుర్తొచ్చిందండి. సరే, అలా వైష్ణవి భార్గవి ఒక సాంగ్ ఒకటి, తర్వాత ఐగిరి నందిని ఒకటి, 2 ప్రాక్టీస్ చేశానండి. తర్వాత అష్టలక్ష్ముల ఫోజెస్ పెడదామని అనుకొని తర్వాత ఈ అష్టలక్ష్ముల ఫోజులు కూడా ప్రాక్టీస్ చేశానండి. నేను నా జీవితంలో ఏనాడు క్లాసికల్ వేస్తాను అనుకోలేదండి. అంటే ఇది క్లాసికల్ అని అనుకోను, కాకపోతే నేను యూట్యూబ్లో చూసుకొని ప్రాక్టీస్ చేసి నేను చేసింది. ఇందులో చాలా మిస్టేక్స్ ఉండొచ్చు, కాదనను. కాకపోతే నవరాత్రులలో అమ్మవారి సాంగ్ చేశాననే తృప్తి మాత్రం నాకు బాగుంది. క్లాసికల్ డ్యాన్స్ గురించి తెలియని వాళ్ళు క్లాసికల్ డ్యాన్స్ని చూసి ఇందులో ఏముంది అని అనిపిస్తుందండి. కాకపోతే అది ప్రాక్టీస్ చేస్తుంటేనే తెలుస్తుందండి. దానిలో ఉండే ముద్రలు, దానిలో ఉండే ఆ గ్రేస్, అవన్నీ అంటే చేస్తేనే అర్థమవుతుంది, అది చూస్తే అయితే అర్థం కాదండి. అలా మా కాలనీలో అమ్మవారి శరణ్ నవరాత్రులు 2వ రోజు ఈవినింగ్ మాత్రం గర్భా ఇట్లా క్లాసికల్ డ్యాన్స్లు అన్నీ వేయిపోయినాక మేము ఆల్రెడీ చెప్పా కదండి, కాలనీలో ఈవినింగ్ రోజు టిఫిన్స్ పెట్టుకుంటామని. అలా టిఫిన్స్ తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.